Yeah. So good afternoon, all of you once again. Okay. So last classes lo guys, like మనము కంట్రోలింగ్ లో కాస్ట్ ఎలిమెంట్స్ కంట్రోలింగ్ ఏరియా ఎలా క్రియేషన్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, సో కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా క్రియేషన్ చేసుకొని పోస్టింగ్ చేయాలనేది క్లియర్ గా టుడే క్లాస్ లో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో కంట్రోలింగ్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వస్తుంది. ఓకేనా? అది చూసి కన్ఫామ్ గా మీరు 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే. డన్ గైస్. ఫస్ట్ వన్ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఓకే. సో ఎఫ్ఐ లో మనకి కంపెనీ కోడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది అంతే ఇంపార్టెంట్. ఒక బిజినెస్ అనేది ఆ బిజినెస్ అనేది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో ఇక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్ వైజ్ గా కానీ, ఓకే, కాస్ట్ సెంటర్స్ వైజ్ గా కానీ మనము బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో లాస్ట్ క్లాస్ లో కాస్ట్ ఎలిమెంట్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గా ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. డన్. ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే KS01 కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKEON డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ FB50 కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870 13611 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒక కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరిగాయి? కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీసెస్. 2 డిపార్ట్మెంట్స్ లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి. ఫస్ట్ మనం డిపార్ట్మెంట్స్ ని ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలి, చేసుకున్న దాన్ని ఏ విధంగా సెటప్ చేసుకొని పోస్టింగ్ చేయాలనేది కాస్ట్ సెంటర్స్ వైజ్ గా మనము టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. ఓకే. చూడండి, లైక్ SAP ఓపెన్ చేస్తున్నాము. FI యూజర్. ఓకే. సో ఫస్ట్ టిక్ కూడా ఏముంది మనకి ఇక్కడ? KS01 లోకి వెళ్తున్నాం. KS01 ఒకసారి వెళ్ళి చూసుకో. KS01 లో వెళ్తే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా అనేది మన ఓల్డ్ ఉందండి. ఓకే. అదే తీసేసి ప్రజెంట్ మన బిజినెస్ కి సంబంధించి రిలేటెడ్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే /FS00 వెళ్ళండి. ఫస్ట్ FS00 వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్ లో నేను గ్లోబల్ సెట్టింగ్స్ లో వేరే క్లాస్ చెప్తున్నాను కదా, అక్కడ ఫైనాన్స్ ఇయర్ అనేది మార్చున్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఒకసారి మారుస్తాను. /OB57 FI యూజర్. ఇక్కడ పాస్ 1 ఉంది, డోంట్ వరీ. /FS00 ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఇవ్వాలి. ఇలా ఇచ్చారంటే అప్పుడు కంట్రోలింగ్ ఏరియా మారిపోతుంది. ఓకే. /KS01 ఇప్పుడు మారిపోయిందా కంట్రోలింగ్ ఏరియా? సో ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ 1001 కలెక్షన్ ఎక్స్పెన్స్ అనేది, ఫైనాన్స్ ఇయర్ అనేది 1/4/2025 to 31/12/99 ఎంత ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మాస్టర్ డేటా. ఓకే. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎక్స్పెన్స్ ఏంటి? ఇక్కడ కలెక్షన్ ఎక్స్పెన్స్. యూజర్ రెస్పాన్సిబుల్ నో నీడ్. పర్సన్ మిస్టర్ బాలు తీసుకుంటారు. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్. కాస్ట్ సెంటర్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్ 4 తీసుకోవాలి.
హైరార్సీ ఏరియా, మీ కంపెనీకి సంబంధించిన హైరార్సీ ఏరియా చూడండి. సో ఫాస్ట్ ట్రాక్ 1 కాబట్టి అది డిఫాల్ట్ గా తీసేస్తాం. మీ యొక్క బిజినెస్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిజినెస్ ఏరియా వచ్చేసి తిరుపతి తీసుకుంటాను. కరెన్సీ ఎంత, ఇంకా రిమైనింగ్ అన్ని అవసరం లేదు. నో నీడ్. ఓకే, సేవ్ చేయండి. కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. 1001 క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 1002. సేవ్, వాల్యూడ్ ఫ్రమ్ మాస్టర్ డేటా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మిస్టర్ బాలు, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ 4, ఫాస్ట్ ట్రాక్, కరెన్సీ సేవ్ చేయండి, ఎంటర్. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. అడ్మినిస్ట్రేషన్ కింద ఉండే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసేసుకున్నాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, 2001 మాస్టర్ డేటా, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. మిస్టర్ రవి తీసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్. సేల్స్ డిపార్ట్మెంట్ కి 3. హైరార్సీ ఏరియా, తిరుపతి తీసుకున్నాం, లేదంటే ఇక్కడ హైదరాబాద్ తీసుకోవచ్చు. హైదరాబాద్. కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. నెక్స్ట్ 2, సేల్స్ డిపార్ట్మెంట్ గా 2001, 2002. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకేఈ ఓఎల్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే క్రియేషన్ చేసింటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చేస్తాయి. ఈ ప్లేస్ లోకి వచ్చేసాయా మీరు చేసింది, కావాలంటే ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, సో వీటికి ఇప్పుడు ఏవైతే లైక్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్, సేల్స్ అనేది ఒక డిపార్ట్మెంట్, వీటిని మనం క్రియేషన్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, లోయర్ లెవెల్ గ్రూప్, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కుదరదు కదా, నెంబర్ ఇక్కడ మనమే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చుకోవాలి. అడ్మినిస్ట్రేటర్, సేవ్. తర్వాత ఇక్కడ క్రియేట్ అయిందా, దీని మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి, సేమ్ లేవు 2000 సేల్స్. ఇలా అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సో అడ్మినిస్ట్రేషన్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కలెక్షన్ ఉంది, ఆఫీస్ ఉంది, వాటిని డ్రాగ్ చేయాలి.
మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేయాలి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఇలా ఏ గ్రూప్ కింద ఏమొస్తాయో వాటిని డ్రాగ్ చేయాలి. కాస్ట్ సెంటర్ గ్రూప్ వచ్చేసి ఇది ఫాస్ట్ ట్రాక్ కదా, సేవ్ చేయాలి. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది టీ కూడా మనకి FB50. FB50. ఇప్పుడు FB50కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఈరోజు డేట్ ఇస్తున్నాను. అంతకుముందు మనం ఏం చేయాలంటే FS00కి వెళ్ళాలి. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని కాస్ట్ అకౌంట్స్ G004 కాస్ట్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేయాలి. సేవ్. ఇప్పుడు వెళ్ళండి. FB50లోకి వెళ్ళి రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంట్ అకౌంట్ ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, అకౌంట్ 400001 రిక్వెస్ట్ అండ్ అసైన్మెంట్ టు ఏ CO ఆబ్జెక్ట్. దీన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఎర్రర్ వచ్చిందో ఒకసారి చూడండి, ఎక్కడ వచ్చిందో. అకౌంట్ 400001 రిక్వెస్ట్ అండ్ అసైన్మెంట్ టు ఏ CO సబ్జెక్ట్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. అసెట్ FB50. Four double zero one requires an assignment to a CO. Like
ఒకసారి వెళ్ళండి. సో తర్వాత ఎర్రర్ వచ్చేసి ఒకసారి వచ్చేసి డాక్యుమెంట్స్ రొటీన్‌లోకి వెళ్దాం. ఓకే. ఒకసారి డాక్యుమెంట్స్ రొటీన్‌లో చెక్ చేద్దాము. ఎస్‌పీఆర్‌ఓ, ఎస్ఏపీ రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇక్కడ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయండి ఒకసారి. ఓకే. ఇప్పుడు వెళ్ళి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయండి. యా. ఓకే. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి సెలెక్ట్ చేయండి. బ్యాక్. ఇక్కడ అసైన్ చేయాలమ్మా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. కేటగిరీ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఇన్కమ్స్,
చూద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. దీనికి సంబంధించిన ఎర్రర్ చూడండి ఎక్కడ ఏముంటుందో. ఇలా ప్రతిది కూడా చెక్ చేసుకోవాలి. 1, 2 సార్లు చూసుకోవాలి మనం. ఓకే. బిఎన్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఓకే. B9 లో న్యూ ఎంట్రీస్, ఫాస్ట్ ట్రాక్ 1, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ కేటగిరీ, సేవ్ చేయండి. ఒకటి తీసుకోండి చాలు. ఓకే. B9 లో మనం వాటిని సెటప్ చేసుకోవాలి. ఓకే. డన్. ఒకసారి చెక్ చేద్దాం. టోటల్ ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా. ఓకే డన్. ఇప్పుడు చూడండి సాల్వ్ అవుతుంది. చూడండి ఎర్రర్స్ ఎలా వస్తున్నాయో. కొత్త ఎర్రర్స్ వస్తున్నాయి. అన్ని చెక్ చేసుకోవాలి. నెట్ లో సెర్చ్ చేసుకోవాలి, బయట సెర్చ్ చేసుకోవాలి. వాల్యూ డేట్ నాట్ పర్మిటెడ్. సాల్వ్ అయిపోయిందా?
Clear. Simulate. Same. There is no item category assigned to 2001. Okay. Assets కూడా మెన్షన్ చేయాలి అక్కడ. డాక్యుమెంట్స్ మీటింగ్ లో బ్యాలెన్స్ షీట్. ఒకసారి మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేద్దాం. సో డాక్యుమెంట్ 4004 వాస్ పోస్టెడ్ కంప్లీటెడ్. చూసారా ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో చూసారా? ఇలా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు నెట్ లో సెర్చ్ చేయాలా? ఓకే, కొన్ని అన్ని డాక్యుమెంట్స్ కూడా సెటప్ చేసుకోవాలి. డిస్ప్లే ఇప్పుడు చూడండి. కాస్ట్ సెంటర్ వైజ్ 1 చూసారా? సో దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటారు. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీ 1 తీసుకున్నారు. నెక్స్ట్ మీరు సేల్స్ శాలరీస్ తీసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోవచ్చు, సాలరీస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి. మీరు చేసేది చూడాలి అంటే లైక్ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్, కంట్రోల్ సి, ఎగ్జిక్యూట్. చూసారా ఇప్పుడు 10,000 నువ్వు పోస్ట్ చేసావు కదా, ఆ 10,000 పోస్ట్ చేస్తే కనబడుతుంది చూడండి, కలెక్షన్ ఎక్స్పెన్సెస్. సో మిస్టర్ బాలు కాస్ట్ సెంటర్ గ్రూప్ కలెక్షన్ ఎక్స్పెన్స్, నువ్వు ఏవైతే పోస్ట్ చేసావో అది కనబడుతుంది టోటల్ గా. పేజెస్, యాక్చువల్ ప్లాన్ వేరియన్స్, ఫాస్టాగ్ కంపెనీ కోడ్, కంట్రోల్ ఏరియా, కాస్ట్ సెంటర్ గ్రూప్ అన్ని కనబడతాయి. ఇలా ఉండే కాస్ట్ సెంటర్స్ వైజ్ గా ఎలా చూడాలి అనేది మనం టుడే డిస్కషన్ చేయడం జరిగింది. కాస్ట్ సెంటర్ వైజ్ గా. ఓకే, కాస్ట్ ఎలిమెంట్స్ వైజ్ గా చూస్తాం, కాస్ట్ సెంటర్ వైజ్ గా చూస్తాం, ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా చూస్తాం. ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది కూడా క్లియర్ గా మీకు చూపించాను. ఓకే, సో టుమారో ప్రాఫిట్ సెంటర్ ఏ విధంగా చేయాలనేది టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్. లైక్ లక్ష్మీ లాస్య జస్ట్ అర్థమైందమ్మా? క్లియర్? Yes, sir. యా, డన్ గైస్. అది చేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్.